కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే అబద్ధాలు, మోసాలు, దగా అని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ మాత్రం చెప్పిందే చేశారు, చేసిందే చెప్పారని అన్నారు. ప్రభుత్వం వచ్చి 4 నెలలైనా రైతు బంధు పూర్తిగా ఎందుకు పడలేదని ప్రశ్నించారు ఆయన. రైతులు, మహిళలు, పేదలు అందరినీ కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిందని హరీష్ రావు ఆరోపించారు. ఎవరిని తిప్పల పెట్టుడు, ఏ లేఅవుట్లో ఏం పెట్టుడు, ఏం వసూలు చేసుడు తప్ప ప్రజలకేం చేద్దామనే ఆలోచన ఉన్నదా? ఈ 4 నెలల్లో ఎక్కడైనా గజ్వేల్కి ఒక్క మంచి పని జరిగిందా? ఒక్క పనైనా జరిగిందా? దయచేసి మీరు ఆలోచన చేయండి. ఏం చెప్పింది అప్పుడు? 100 రోజుల్లో ఇన్ని పనులు చేస్తా అని చెప్పింది. బాండ్ పేపర్లు రాసి ఇచ్చింది. 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9 తారీఖు నాడే చేస్తా అన్నాడు. అన్నాడా లేదా? ఒకసారి చూడుండ్రా వీడియో, రుణమాఫీ వీడియో వేస్తాం. అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎమ్మడే బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి, జనవరిలో డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తాను. ఇవాళ చంద్రశేఖర్ రావు ఏమనుకుంటున్నా అంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పట్టాయని. నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళు అందరూ ఎంబడి పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకొని డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. అయినా అదే 2 లక్షల రుణమాఫీ అయినా ఇవ ఊళ్ళల్లో గదే చెప్పుది. 2 లక్షల రుణమాఫీ అయిన వాళ్ళు కాంగ్రెస్ కోటైంది, కాని వాళ్ళందరూ కారు గుర్తుకోటైంది. ఇక పుల్లా కదా ఇంకెందుకు? ఈ వీడియో మీ ఫోన్లలో పంపుతా, అది చూపిరి. అరే మీరు ఏమన్నాడు? 2 లక్షలు చేస్తా 9 తారీఖు అన్నాడు, చేయలేదు కదా. మరి ఇప్పుడు గట్టిగా బుద్ధి చెప్పాలని చెప్పాలి. నెక్స్ట్ ఇంకోటి చూడు. అత్యధికంగా రైతులు పండిస్తున్న పంట వరి ధాన్యం. ఇవాళ వరికి కనీస మద్దతు ధర 1960 రూపాయలు ఉంది. కానీ కేసీఆర్ చేతిలో రైతులు మోసానికి గురై ఇవాళ దళారులు, మిల్లర్లు 1200కు 1400 కొడుతుండ్రు. కాబట్టి 1960 రూపాయలు ఉన్న వరి కనీస మద్దతు ధరకు మించి 2500తో ఒట్లు కొనే బాధ్యత